ఓకే. గుడ్ ఈవెనింగ్ అందరికీ. వెల్కమ్ టు మన గ్రామ విజ్డమ్ టాక్స్ ఛానల్‌కి వెల్కమ్ అందరికి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎందుకంటే మనకి 10థ్ క్లాస్ ఇంకా పిల్లలకి మార్చ్ 16 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. దాదాపు మనకి ఒక 90 డేస్ ఉంది. ఆ 90 డేస్‌లో మనము ఎలాగా ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయితే వాళ్ళు మంచి స్కోర్ చేయగలరనే ఉద్దేశంతోన నేను ఈ టాపిక్‌ని ఎంచుకున్నాను. మనం వీడియోలోకెళ్ళే ముందు మనము స్టెప్ బై స్టెప్స్ ఇక్కడ పాయింట్స్ రాసుకోవాలనమాట. సో దట్ నేను పాయింట్ మిస్ కాకూడదనేసి పిల్లలకు కూడా ఈజీగా దాని ఉద్దేశ్యం, దాని ప్రాముఖ్యత అర్థం కావాలనేసి నేను ఇలా స్టెప్ బై స్టెప్స్ రాసుకున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి విద్యార్థి జీవితంలో 10థ్ ప్రాముఖ్యత. ఖచ్చితంగా 10థ్ క్లాస్ అనేది చాలా ప్రాముఖ్యమైన దశ. మన విద్యార్థి దశలో మనిషి జీవితంలో, ఒక ఎడ్యుకేటెడ్ మనిషి జీవితంలో 10థ్ క్లాస్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక సైడ్ తల్లిదండ్రులకు, ఒక సైడ్ పిల్లవానికి. పిల్లవానికి స్టూడెంట్‌కి ఏమంటే 10థ్ క్లాస్‌లో మంచి మార్క్స్ సాధిస్తే, ఆ మంచి మార్క్స్ సాధించడం వల్ల అతనికి మంచి కాన్ఫిడెన్స్, అతనికి నమ్మకం బిల్డ్ అయ్యి హైయర్ ఎడ్యుకేషన్‌కి అదే కాన్ఫిడెన్స్‌తో ఎంటర్ అయిపోతాడు. అలాగే తల్లిదండ్రులకి పిల్లవాని పైన, కొడుకు లేదా కూతురు పైన నమ్మకం ఏర్పడి వాళ్ళు కూడా కొడుకు వాళ్ళ పైన ఇన్వెస్ట్ చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. పిల్లవాడిని ముందుకు పంపిస్తే హైయర్ ఎడ్యుకేషన్స్‌కి ఖచ్చితంగా మంచి అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచన వాళ్ళకు కూడా ఏర్పడి, వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళు ముందుకు పంపిస్తారు. నేను చాలామంది చూస్తుంటాను. చాలామంది పోటా చిన్న మార్క్స్‌తో ఫెయిల్ అయితుంటారు. లేకుంటే జస్ట్ అట్లా పాస్ అయ్యి చాలామంది అంటారు, "అబ్బా! ఈ 10థ్ క్లాస్‌లోనే వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదబ్బా! మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ అంత దూరం పంపించి, వాళ్ళకంత డబ్బులు ఖర్చు పెట్టి చేసేదెందుకు? ఇక్కడే ఉంటే నాకు సహాయం అయితారు. లేకుంటే మంచి సంబంధాలొస్తున్నాయి. పాపకైతే మంచి సంబంధాలొస్తున్నాయి. పెళ్లి చేసేద్దాంలే" అనే ఆలోచన కూడా నేను చాలామంది దగ్గర వింటున్నానన్నమాట. అందువల్ల 10థ్ క్లాస్ అనేది డూ ఆర్ డై సిట్యుయేషన్. ముఖ్యంగా మధ్య తరగతి పిల్లల్లో, బీద పిల్లల్లో ఇది డూ ఆర్ డై అనే ఎడ్యుకేషన్ పరంగా డూ ఆర్ డై సిట్యుయేషన్ అన్నమాట. అందువల్ల 10థ్ క్లాస్‌లో మంచి మార్క్స్ సాధించాలి. సాధిస్తే ఆ నమ్మకంతో మనము ముందుకు వెళ్ళిపోవచ్చు. దెన్ నేను ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అయ్యేవాడిని. నా ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్తే పిల్లలకి యూజ్ అయితుందనే ఉద్దేశంతోన ఆ పాయింట్ చెప్తున్నానన్నమాట. నేను సోమలాపురం జెడ్‌పీహెచ్‌ఎస్ స్కూల్, హీరాల మండలం సోమలాపురం గ్రామంలో ఉండు జెడ్‌పీహెచ్‌ఎస్ స్కూల్‌లో 10థ్ వరకు చదువుకున్నాను. అక్కడ 10థ్ చదివే టైంలో మాకు ఆహ్, వెంకటేశ్వర సార్ అనేసి ఒకాయన సార్ ఉండేవారు. ఆయన ప్రతి నెల రాయదుర్గం నుంచి నాకు క్లాస్‌మేట్ అనే మ్యాగజైన్ తెచ్చిచ్చేవాడనమాట. అక్కడ ప్రతి నెల చదువుతుంటే, ఒక నెల ఎగ్జామ్స్ దగ్గరకొచ్చినప్పుడు ఒక మ్యాగజైన్ చదివాను. ఆ మ్యాగజైన్‌లో ఏం రాసి ఉందంటే, ఒక ప్రణాళికబద్ధంగా, ఒక టైమ్ మేనేజ్‌మెంట్ చేసి చదువుకుంటే ఖచ్చితంగా ఆహ్, మీరు మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది అనేసి దాంట్లో రాసి ఉందనమాట. దాంతో పాటు టైమ్ ప్రణాళిక గూడా వాళ్ళు దాంట్లో ఇచ్చారనమాట. నేను నార్మల్‌గా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌ని. బట్ ఆ టైమ్ టేబుల్ ఫాలో కావడం వల్ల చాలా మంచి మార్కులు, దాదాపు 506 మార్క్స్ సాధించాను. 506 మార్క్స్ అంటే అప్పటికి చాలా మంచి మార్క్స్. ఇప్పుడు కూడా అవి మంచి మార్క్సే. బట్ 23 ఇయర్స్ బ్యాక్ 2003లో అవి చాలా మంచి మార్క్స్. నేను, నా ఫ్రెండ్ సురేష్, ఆయన కూడా మంచి మార్క్స్ వచ్చాయి. మా ఇద్దరి పేర్లు అప్పుడు మండలంలో మేము మంచి స్కోరర్స్. మా ఇద్దరి పేర్లు అప్పుడు పేపర్‌లో వచ్చాయన్నమాట. అంటే అట్లా చదవడం వల్ల, ఇష్టంగా కష్టపడి ఒక ప్రణాళికాబద్ధంగా చదవడం వల్ల మేము ఆ స్కోర్ చేయగలిగాము. మాకు నెక్స్ట్ ఇంటర్‌లో మంచి కాలేజ్‌లో సీటొచ్చింది. అలా మేము స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి ఏదో ఒక బూస్టప్ ఇచ్చిందన్నమాట 10థ్ క్లాస్ అనేది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ ఎందుకు చదవాలి? ఎందుకు ఎక్కువ చదవాలది? ఇంగ్లీష్‌లో ఒక మాట అంటారు. టెక్స్ట్ బుక్స్ బిల్డ్స్ రూట్స్, నాట్ షార్ట్ కట్స్ అని. అంటే టెక్స్ట్ బుక్స్ చదివితే మనకి మంచి ఫండమెంటల్స్, కాన్సెప్ట్స్, సబ్జెక్టు లోతు అనేది అర్థమవుతది. రేపు ఎగ్జామ్స్‌లో గూడా మనము చాలా మనకి ఆ సబ్జెక్ట్ ఏం అర్థమైందో
మనకు అర్థమయ్యే భాషలో రాసేస్తే ఇంకా వాళ్ళు పేపర్ కరెక్షన్ చేస్తారు కదా సారోళ్ళు. వాళ్ళకి యెస్ ఈ పిల్లవానికి, ఈ ఈ స్టూడెంట్‌కి మంచి సబ్జెక్ట్ పైన మంచి అవగాహన ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు గూడా మంచి ఒపీనియన్ ఏసి మనకి సెంట్ పర్సెంట్ అంటే ఆ ప్రశ్నకు ఎన్ని మార్కులుంటాయో అన్ని మార్కులు వేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ మనము టాపిక్‌లో ఎళ్తే 24 అవర్స్ టైమ్ టేబుల్. అందరికీ ప్రపంచంలో అందరికీ 24 గంటలే కదా! ఆ 24 గంటల్ని మనం ఎంత ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకుంటే మనము లైఫ్‌లో అంత సక్సెస్ అయితాం. ఏ ఫీల్డ్‌లోనైనా గాని ఆ 24 అవర్స్ చాలా ఇంపార్టెంట్. మనము వాటిని టైమ్ వేస్ట్ కాకుండా ఎంత పకడ్బందీగా యుటిలైజ్ చేసుకుంటే ముఖ్యంగా ఇట్లా ముఖ్యమైన దశలో లైఫ్‌లో ఒక ఎగ్జామ్స్ 10థ్ క్లాస్, ఇంటర్, ఎంసెట్, ఐసెట్, మనకి జేఈఈ అడ్వాన్స్ ఇవన్నీ ఈ మనకి జాబ్స్ నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఏదైనా గాని ఈ టైమ్ టేబుల్ ఫాలో అయినంటే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. నెక్స్ట్ మనకి 24 అవర్స్ ప్లాన్ ఎట్లా ఉండాలో చూద్దాం. నేను ఒక డిజైన్ చేశాను. ఒక 24 అవర్స్‌లో మనకు స్టడీకి ఇంట్లో స్టడీకి ఒక 6 అవర్స్. స్కూల్‌కి ఒక 9 అవర్స్. ఇప్పుడు స్కూల్ రన్ అవుతోంది కాబట్టి ఒక 9 అవర్స్. మధ్యలో బ్రేక్స్ తినడానికి, మన స్నానాలకు అన్నిటికి ఒక 2 అవర్స్. నిద్ర కూడా అతి ముఖ్యమైనది గదా! ఒక 7 అవర్స్. ఈ 7 అవర్స్ మనము మొత్తం 24 అవర్స్ 24 గంటలయింది. ఈ 24 గంటలని ఈ 90 డేస్ ఎటువంటి ఫంక్షన్స్ గానీ, ఎటువంటి మనము సెల్‌తో కాలయాపన చేయడం గానీ, మనం ఇటువంటి ఈ విషయంలో తల్లిదండ్రులు గూడా వాళ్ళకి చాలా సహకరించాలి. ఈ పద్ధతిలో ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్కులు సాధించడానికి 100కి 100% ఛాన్స్ ఉంది. మనం ప్రొద్దున ఏం చేయాలి? ప్రొద్దున్న మనము 4:30కి లెగాలి. 4:30కి లెగిసి 5 ఏఎం వరకు మనం ఫ్రెష్ అప్ అయ్యేసి షార్ప్‌గా 5:00కి మనము కూర్చొనేసేయాలి. 5-6 ఏఎం మ్యాథ్స్ అంటే 1 అవర్. ఎందుకంటే మ్యాథ్స్ అందరూ కష్టంగా ఫీల్ అయితున్నారు కాబట్టి అది బ్రహ్మముహూర్తం. మనకి 4:30 టు అరౌండ్ 5:30 వరకు టైమింగ్ ఉంది. ఆ టైమింగ్‌లో బ్రహ్మముహూర్తం అంటారు. ఆ బ్రహ్మముహూర్తంలో మ్యాథ్స్ మనకు అందరూ కష్టంగా ఫీల్ అయితుంటాం గదా! ఆహ్, ఆ టైంలో మ్యాథ్స్‌ని చదవాలి. మ్యాథ్స్ తర్వాత 6-7 7 గంటల వరకు సైన్స్. సైన్స్‌లో 2 టాపిక్స్ ఉంటాయి. మీరు హాఫ్ అన్ అవర్ డివైడ్ జేసుకోవచ్చు. 7-8 సోషల్. మధ్యలో తర్వాత 8-8:30 టిఫిన్ చేసేసి, మళ్ళీ 8:30-5:30 స్కూలుకి పోయేసి, స్కూలులో కూడా మధ్యలో ఎప్పుడన్నా మీకు గ్యాప్ దొరికిందంటే అక్కడ కూడా మీరు ప్రిపేర్ కాండి. మళ్ళీ సాయంత్రము 5:30-6 పీఎం ఇంటికొచ్చేసి 5:30-6 పీఎం కొంచెం రిఫ్రెష్ అయ్యేసి, మళ్ళీ 6-7 పీఎం ఇంగ్లీష్, మళ్ళీ 7-8 తెలుగు. తర్వాత ఒక అర్ధగంట డిన్నర్. మనం రాత్రి భోజనం చేసేసి 8:30-9:30 మిగతా సబ్జెక్ట్ హిందీని బాగా చదువుకుంటే ఇలా రిపీటెడ్‌గా మనము ఎగ్జామ్స్ వరకు చదువుకుంటే, ఖచ్చితంగా ఏదైనా విషయాన్ని, ఏదైనా టాపిక్‌ని గాని, ఏదన్నా వర్క్‌ని గాని మనం రిపీటెడ్‌గా, కన్సిస్టెంట్‌గా చేశామంటే, అది లైఫ్ అది ఈజీ అయిపోతాంది. హ్మ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా! ఖచ్చితంగా రోజు ప్రాక్టీస్ చేస్తే, ఖచ్చితంగా మీరు మంచి మార్క్సు సాధించడానికి వీలవుతాది. మీరు అలాగే ఎగ్జామ్స్‌లో గూడా చాలా ఆహ్, మంచిగా అంటే మన ఎగ్జామ్స్ ప్రెజెంటేషన్ అది చాలా నీట్‌గా స్పేస్ మధ్యలో పదాలు వర్డ్స్‌కి స్పేస్ వదులుతూ చాలా నీట్‌గా ప్రెజెంటేషన్ చేసి గైడ్స్ మాత్రం ఫాలో కావద్దండి. టెక్స్ట్ బుక్స్ ముందుకి మీకు ఎగ్జామ్స్ అంటే పాలిసెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ 90 డేస్ చదివితే నెక్స్ట్ పాలిసెట్‌లో మంచి ఎంట్రన్స్ రాసి, మంచి ర్యాంక్ తెచ్చుకొని, మంచి కాలేజ్‌లో సీట్ వచ్చిందనుకోండి, మీకు లైఫ్ సెటిల్ అయిపోతాది. ఆ పాలిసెట్ కూడా యూజ్ అవుతది. ఆ పాలిసెట్ గురించి కూడా ఒక వీడియో దాని దాని అంటే దాని ఫ్యూచర్ ఎట్లా ఉంటుందనే దాని పైన కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. అది మీ 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ తర్వాత చేస్తాను. హ్మ్. అంతవరకు మీరు ఈ మీరు ఈ టైమ్ టేబుల్ ఫాలో అయితూ మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ని రీచ్ కావచ్చు. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. మీ అందరికి ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్.